ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. గత దినం హేబెలుకు యేసుక్రీస్తుకు ఉన్నటువంటి పోలికలేంటో మనం చెప్పుకుంటున్నాం. ఒక 5 విషయాలు గత దినం మనం తెలుసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో భక్తులైన వాళ్ళందరికీ ఏ భక్తుని మీరు చూసినా భక్తిగా జీవించిన వాళ్ళు, వాళ్ళ లక్షణాలు యేసుక్రీస్తుకు ఆయనలో ఉన్నటువంటి గుణగణాలకు ఆయన జీవన విధానానికి సరిపోతూ ఉంటాయి. అందుకే పౌలు గారు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుంది అని సంఘాన్ని హెచ్చరించాడు. మనం కూడా క్రీస్తుని పోలి నడుచుకుని ఇతరులకి మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగే స్థితిలోనికి మనం రావాలి. కాబట్టి ఏ భక్తుని మనం చూసినా ప్రతి భక్తుని జీవన విధానం, ప్రతి భక్తునిలో ఉన్నటువంటి ఆత్మీయత, ప్రతి భక్తునిలో ఉన్నటువంటి లక్షణాలు, గుణగణాలు యేసుక్రీస్తు ప్రభువు లాంటి గుణగణాల్లోకి పరిగణలోకి వస్తాయి. కాబట్టి ఆ రీతిగా మనం కూడా జీవిస్తే మనం కూడా భక్తులంగా పేరు తెచ్చుకుంటాం. హేబెలు గొర్రెల కాపరి, యేసుక్రీస్తు ప్రభు గొర్రెలకు మంచి కాపరి, కాపాడేటువంటి గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి, మన అధ్యక్షుడు ఆయన. రెండవది హేబెలు విశ్వాస వీరుడు. మన ప్రభు విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు. మూడవ పోలిక హేబెలు యాజకుడు. యాజక ధర్మం ద్వారా దేవునికి బలి అర్పించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువే ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినటువంటి వాడు. ఆయన మానవులు నియమించినటువంటి మానవుల్లో నియమించబడినటువంటి అల్పుడైనటువంటి యాజకుడు కాదు. పూర్వం ఉన్న ప్రధాన యాజకులకి యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకునికి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, పూర్వం నియమించబడినటువంటి ప్రధాన యాజకుడు తన పాపాల కోసం, అలాగే ప్రజల పాపాల కోసం బలి అర్పించవలసి వచ్చేది. కానీ ఈయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, గొప్ప ప్రధాన యాజకుడు. తనంతట తానే యజ్ఞ బలి పశువై మన పాప శాప మరణాల నుంచి మనల్ని విడిపించారు. నాలుగవది హేబెలు నీతిమంతుడు. తనిచ్చిన బలి ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మన ప్రభువు నీతిమంతుడు. నీతిమంతుడే కాదు, ఆయనే నీతి. మనకు నీతి అయిన దేవుడు ఆయన. ఆయన ద్వారా నీతి అనేది ఏంటో మనం గ్రహించుకోగలం. ఐదవదిగా హేబెలు ప్రవక్త. మన ప్రభువు శక్తిగల ప్రవక్త. శక్తి కలిగినటువంటి ప్రవక్త.
ఆరో పోలిక, హేబెలు తన సహోదరుని చేత ద్వేషించబడి చంపబడ్డాడు. యేసుక్రీస్తు కూడా తన సహోదరుల చేత ద్వేషించబడినవాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. పదిహేనవ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపం లేకపోవు. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం, 17-18 వచనాలు. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగారు. ఎలాగనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. అసూయ చేత ప్రభువును అప్పగించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా తన సహోదరుల చేత ద్వేషించబడ్డాడు. తన సహోదరుల చేత ద్వేషించబడ్డాడు. చూడండి, 16వ అధ్యాయం యోహాను సువార్త 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగు, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకంలో ఏం కలుగుతుంది? శ్రమ. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభుని మనం అంగీకరించినందుకు, ఆయన రక్షకుడుగా దేవునిగా చేసుకున్నందుకు. లోకం మనల్ని ద్వేషిస్తుంది. ప్రభు తన బోధనలో చెప్తాడు, లోకం మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు తొందరపడకండి, కంగారు పడకండి. ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి, మీకంటే ముందుగా నన్ను కూడా ద్వేషించింది ఈ లోకం అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి అని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రభు తన స్వకీయుల వద్దకు వచ్చాడు, తన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. కాబట్టి హేబెలు వలె యేసుక్రీస్తు కూడా తన సహోదరుల చేత ద్వేషించబడ్డాడు. తర్వాత పోలిక మనం చూస్తే హేబెలు హత్య చేయబడ్డాడు. ఏదైనా తప్పు చేశాడా? ఏదైనా పాపం చేశాడా? లేకపోతే కయ్యనుకి విరోధంగా నిలబడ్డా? కయ్యనును దూషించాడా? కయ్యనును ద్వేషించాడా? కాదు కదా. మరి ఎందుకని హత్య చేయబడ్డాడు? యేసుక్రీస్తు ప్రభు కూడా హత్య చేయబడ్డాడు.
ఆ విషయాన్ని అపొస్తలుల కార్యములు 5:28 మనం చూస్తాం. మీరు హత్య చేశారు అంటాడు. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 28వ వచనం. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో, మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పింది. ఈ మనుష్యుని హత్య, యేసుక్రీస్తు ప్రభుని గురించి చెబుతూ, ఇదిగో ఈ మనుషుని హత్య మా మీదకి తీసుకొచ్చేలాగున్నారంటే, మేమే హత్య చేశామని చెప్పేటట్లున్నారేంటి అంటున్నాడు. 7వ అధ్యాయం అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 52వ వచనం. మీ పితరులు ప్రవక్తలను ఎవరిని హింసింపక ఉండరు? ఆ నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు రాకను వచ్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఇప్పుడు ఆయన్ని, యేసుక్రీస్తుని మీరు అప్పగించి హత్య చేసిన వారయ్యారు. ఇక్కడ పేతురు, స్టెఫను వీళ్ళు మీరు ప్రభువుని హత్య చేశారు అని మాట్లాడుతున్నారు. కాబట్టి హేబెలు హత్య చేయబడ్డాడు. మన ప్రభువు కూడా నిర్హేతుకంగా ఏ పాపము లేకపోయినా మంచిని బోధించి దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించినందుకు ఆయన హతసాక్షి అయ్యారు. మనందరి పాపముల కొరకు బలియాగంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. అయినా వాళ్ళు సహోదరులు, ఆయన సహోదరులు, ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరూ కలిసి ప్రభువును హత్య చేశారు అని మాట్లాడుతున్నారు. కాబట్టి గమనించండి, హేబెలు హతసాక్షి అయ్యాడు, హత్య చేయబడ్డాడు. మన ప్రభువు కూడా హత్య చేయబడ్డాడు. చంపేశారు ఆయన. అంటే ఎవడూ చంపలేరు, కానీ ఆయన నోరు తెరవలేదు. కాబట్టి ఆయన వచ్చిందే మానవుల పాప పరిహారం కొరకు సిలువ వేయబడుటకు. కాబట్టి ఆయన అందుకే నోరు తెరవలేదు. ఆయన నోరు తెరవకపోయినా అనేకమైన అబద్ధ సాక్షులు వచ్చి అనేకమైన నేరాలు మోపారంట, ఏది నిలవలేదంట. మీరు బాగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ దృశ్యాన్ని మనం చూస్తే ఎంతోమంది వచ్చారు అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి, కానీ ఎవ్వరిది నిలబడలేదు. కాబట్టి ప్రభు హతసాక్షిగా హత్య చేయబడ్డాడు. సత్యం కోసం నిలబడి దేవుణ్ణి ప్రకటించి. ఇంకా 8వ పోలిక మనం చూస్తే 4వ అధ్యాయం 10వ వచనంలో, ఆదికాండం, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హేబెలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలికిన ప్రోక్షణ రక్తము అంటాడు. యేసుక్రీస్తు ప్రభు చెందించినటువంటి రక్తం. హేబెల్ రక్తం మాట్లాడింది, ప్రభువే సాక్ష్యం ఇస్తున్నారు.
హేబెలు రక్తం బహుశా ఏమని మొరపెట్టుంటుంది? నాకు న్యాయం తీర్చు ప్రభువా అని మొరపెట్టి ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు రక్తం, అందుకే భక్తుడు ఏమంటున్నాడు, హెబ్రీ పత్రిక రాసిన భక్తుడు, హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చారు. ఎలా పలుకుతుంది శ్రేష్టంగా? కృపచూపమని, పాపక్షమాపణ ఇమ్మని, నేను క్షమించాను అని, వాళ్ళ పాపములన్నీ పరిహరించాను, నా రక్తంతో కడిగి శుద్ధీకరించానని యేసుక్రీస్తు ప్రభు రక్తం శ్రేష్టముగా కృపచూపమని పలుకుతా ఉంది. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని ఒకసారి తీద్దాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతాను. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఆయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చిన ఆత్మ సత్యము కనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుని గురించి భక్తులు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నారు. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని జయిస్తారు, విశ్వాసంతో జయిస్తారు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని నమ్మేవాడే లోకాన్ని జయిస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మనుషులు చెప్పిన సాక్ష్యం మనం అంగీకరిస్తాం, అయితే దేవుని సాక్ష్యం మనుషుల సాక్ష్యం కంటే బలమైనది. దేవుని సాక్ష్యం ఎవరిని గురించి అంటే తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ముగ్గురు. 7వ వచనంలో సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. 1 ఆత్మ, 2 నీళ్లు, 3 రక్తం. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, నీళ్లు అంటే దేవుని వాక్యం, దేవుని వాక్యం. రక్తం అంటే యేసుక్రీస్తు రక్తం. ఎవరైతే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళు నీతిమంతులని సాక్ష్యం పొందుతారు. వాళ్ళు నీతిమంతులని సాక్ష్యం పొందుతారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మనము ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాం. ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. గమనించండి, ప్రభు తన కుమారుడు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురంట. 1 పరిశుద్ధాత్ముడు, 2 నీరు అంటే దేవుని వాక్యం, 3 రక్తం. ఆయన రక్తమే మనల్ని ఇప్పుడు నీతిమంతులుగా తీరుస్తాం. కాబట్టి హేబెలు రక్తం మాట్లాడింది, యేసుక్రీస్తు ప్రభు రక్తం కూడా మాట్లాడుతుంది. ఆయన రక్తము వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇంకా మరొక పోలిక, 9వ పోలిక, హేబెలు బలి దైవ చిత్తానుసారమైనది. హేబెలు బలి దైవ చిత్తానుసారమైనది, దేవుడు కోరుకున్నది, దేవుడు ఆదాముకు చూపించినది, ఆదాము తన కుమారులకు ఉపదేశించినది. ఇదిగో ఈ రకంగా దేవుని దగ్గరికి నీకు ప్రవేశం దొరుకుతుంది,
ఈ రకంగా చేస్తే, ఈ రకంగా మీరు బలి అర్పిస్తే మీరు దేవుణ్ణి అంగీకారాన్ని పొందుతారు అని తల్లిదండ్రులు తమ అనుభవాన్ని తమ బిడ్డలకు చెప్పారు, కయ్యనుకు హేబెలుకు. కాబట్టి హేబెలు దైవ చిత్తానుసారంగానే తల్లిదండ్రులు ఉపదేశించిన ప్రకారంగానే నాకు దేవుడు కావాలి, ఆయన కలుసుకోవాలి, ఆయన నన్ను అంగీకరించాలి, ఆయన బిడ్డగా నేను జీవించాలి అని మంచి క్రియలు చేస్తూ సత్క్రియలు చేస్తూ దేవుని చిత్తానుసారమైనటువంటి బలిని అతడు అర్పించి అంగీకరించబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు కూడా దైవ చిత్తానుసారంగానే తను తాను అప్పగించుకున్నాడు. హేబెలు బలి ఎలాగ దైవ చిత్తానుసారమైందో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తనకు తానుగా దైవ చిత్తానుసారంగానే ఆయన అప్పగించుకున్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతాను. కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానండి. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. కాబట్టి హేబెలు యొక్క బలి దైవ చిత్తానుసారమైనట్టు యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి కూడా దేవుని చిత్తానుసారం. అందుకే అంటాడు ఆయన, నాకు ఒక శరీరాన్ని అమర్చావయ్యా, ఇదిగో నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో లేఖనాల్లో రాయబడిన ప్రకారం నీ చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను. కాబట్టి క్రీస్తు యొక్క బలి దైవ చిత్తానుసారం కాబట్టి ఆయన తనంత తానుగా దైవ చిత్తానికి అప్పగించుకుని ఆయన మన కొరకు బలి అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు ఇవి కాదు ఆయనకి ఇష్టమైనవి. ఆయన చిత్తము చొప్పున నెరవేర్చినటువంటి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మరణం, ఆ యేసుక్రీస్తులో మనం విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే మనం రక్షణ పొందగలం, మనం పరిశుద్ధపరచబడగలం. ఇంకా 10వది మనం చూస్తే హేబెలు బలి ఉపదేశానుసారమైనది. తన తల్లిదండ్రులు ఉపదేశించిన ప్రకారంగా హేబెలు ఉపదేశానుసారంగా బలి తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి కూడా లేఖనానుసారమైనది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతుంది, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను.
చూడండి, గమనించండి. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి లేఖనానుసారం. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందారు, సమాధి చేయబడ్డారు. లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడ్డారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క బలి, ఉపదేశం అంటే దేవుని వాక్యమే, వాక్యోపదేశం. లేఖనం అన్నమాట, లేఖనానుసారమైనటువంటి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 27వ వచనం నుంచి. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఆ వచనములు ఆయన గురించి రాయబడినటువంటి వచనాలు. ప్రతి విశ్రాంతి దినమున చదవబడుతున్న ప్రవక్తల వచనాలు గ్రహించకుండా ఆయనకు శిక్ష విధించుట చేత ఆ లేఖనాలు, ఆ వచనాలు నెరవేర్చారు. అందుకే అంటాడు, ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలెనని వారి పిలాతును వేడుకున్నారు. 29వ వచనంలో, వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మరణం మీద నుంచి దింపి సమాధిలో పెట్టారు. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడు. లేఖనానుసారం, లేఖనముల ప్రకారం ఆయన గురించి ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించినటువంటి ప్రవచనాలు నెరవేర్పుగానే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, మరణించి తిరిగి లేచారు. కాబట్టి హేబెలు బలి ఉపదేశానుసారమైనట్టు యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి కూడా లేఖనానుసారమైనది. ఇంకా 11వ పోలిక 4వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. ఆదికాండం 4:25. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానము నియమించెను అనుకుని అతనికి షేతు అను పేరు పెట్టాడు. ఇక్కడ చూడండి, కయీను చంపినటువంటి హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెను అనుకుని అతనికి షేతు అని పేరు పెట్టాడు. హేబెలు మరణించిన తర్వాత అతనికి బదులుగా మరియొక సంతానము కలిగింది. అతనికి బదులుగా, ఎవరికి బదులుగా? హేబెలుకు బదులుగా మరియొక సంతానం కలిగింది. షేతు జన్మించాడు. ఇక్కడ పోలిక ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు కూడా అందరి కొరకు పాప పరిహారార్థ బలి చేసినందువల్ల ఆయనకు కూడా సంతానం కలిగారు. ఈనాడు మనమందరం యేసుక్రీస్తునందు విశ్వసించిన వారందరం ఎవరు అంట? దేవుని కుమారులు. దేవుని కుమారులు. కాబట్టి ఆయనందు విశ్వసించిన మనం దేవుని కుమారులమయ్యాం. అందుకే అంటాడు కదా, తనని అందరు అంగీకరించారో
వాళ్ళందరూ దేవుని కుమారులు. కాబట్టి మనం అందరం యేసుక్రీస్తును రక్షకుడుగా, దేవుడుగా అంగీకరించాం. కాబట్టి దేవునికి కుమారులయ్యాం. ఆయన అంగీకరించాం. యోహాను సువార్త 1:12. 11 నిన్న చదువుకున్నాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, కానీ ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. కాబట్టి మనం అందరం ఎవరు? దేవుని పిల్లలు. మనమందరం ఆయన సంతానం. కాబట్టి హేబెలు మరణించగా హేబెలుకు బదులుగా సంతానం కలిగింది. షేతు జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభువు మనందరి కోసం పాప పరిహారార్థ బలి చేసినందువల్ల ఈనాడు మనమందరం యేసుక్రీస్తులో ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం చేయబడ్డాం. ఇంకా 12వ పోలిక, హేబెలు, షేతు వీళ్ళ జీవితాల ద్వారా మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. వీళ్ళిద్దరి ద్వారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళిద్దరి ద్వారా మనం క్రీస్తుని పోల్చేటువంటి విషయం ఏంటి అంటే, క్రీస్తు మరణ పునరుత్థాన విషయాలు మనకు కనబడుతున్నాయి. హేబెలు మరణించాడు. హేబెలుకు బదులుగా షేతు జన్మించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మరణించాడు, పునరుత్థానుడై ఆయన తిరిగి లేచాడు. కాబట్టి హేబెలు, షేతు జీవితాల ద్వారా క్రీస్తు మరణ పునరుత్థానాల్ని మనం చూస్తున్నాం. హేబెలు అంటే ఆవిరి అని అర్థం. హేబెలు అంటే ఆవిరి. మరణించినటువంటి యేసుక్రీస్తుకు హేబెలు సాదృశ్యంగా ఉన్నాడు. షేతు అనగా నియమించబడిన వాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా పునరుత్థానుడై ప్రభువుగా మనకు నియమించబడ్డాడు. ఆ మాటను పేతురు గారు తన మొదటి సందేశంలో చెప్తాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాడు. మీరు సిలువ వేసిన యేసుక్రీస్తునే దేవుడు ఎలా నియమించాడట? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇంకా మనం చూడాల్సిన మరొక పోలిక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాను. దేవుని అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా, అవిశ్వాసం కాదు, ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. చూడండి, హేబెలు మరణించిన ఆయన జీవిత సాక్ష్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు కూడా సువార్త ద్వారా, ఆయన వాక్యము ద్వారా, ఆయన ఉపదేశాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అందుకే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, పూర్వకాలమందు నానా సమయములలోనూ
నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా అంట? కుమారుడు. ఈ దినముల అంతమందు మనతో, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, వాక్యము ద్వారా, ఉపదేశాల ద్వారా, ప్రసంగాల ద్వారా, సువార్త ప్రకటించుట ద్వారా, సువార్త ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడో చనిపోయినటువంటి హేబెలు ఈనాటికి తనలో ఉన్నటువంటి ఆ విశ్వాసము ద్వారా మనతో ఈరోజు ఎలాగైతే మాట్లాడుతున్నాడో, తన సాక్ష్యము ద్వారా ఎలాగైతే మాట్లాడుతున్నాడో, మన ప్రభువు కూడా ఈ దినముల అంతములో ఉన్నటువంటి మనతో సువార్త ద్వారా, వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే హేబెలు యొక్క బలి శ్రేష్టమైనది. అందుకే ఏమన్నాడు 11:4, విశ్వాసమును బట్టి కయ్యను కంటే శ్రేష్టమైన బలిని పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి కూడా ఏంటి? ఎలాంటిది? శ్రేష్టమైనది. యేసుక్రీస్తు బలి కూడా శ్రేష్టమైనది, ఎన్నో రెట్లు శ్రేష్టమైనది. 12:24 మనం చదివాం కదా, మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అంటారు. మరి శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చారు. కాబట్టి హేబెలు బలి కంటే యేసుక్రీస్తు బలి శ్రేష్టమైనది. ఇంకా మనం చూస్తే 11:4, హెబ్రీ 11:4, దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు, హేబెలు బలిని గూర్చి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. హేబెలు బలిని గూర్చి. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క బలిని గూర్చి కూడా సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్మను దేవుడి లోకానికి పంపించాడు. కాబట్టి సాక్ష్యం ఇచ్చాడు. హేబెలును గురించి సాక్ష్యం ఇచ్చినట్లు ఈనాడు విశ్వాసులైన మనల్ని గురించి కూడా ప్రభు సాక్ష్యం ఇవ్వాలి. పరిశుద్ధ గ్రంథంలో కొద్దిమంది భక్తులను గూర్చి ప్రభు సాక్ష్యం ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. కొద్దిమంది భక్తులను గూర్చి ప్రభు సాక్ష్యం ఇచ్చినట్టు చూస్తున్నాం. ఎవరు వాళ్ళు? కొద్దిమంది మనకు తెలుసు. దావీదుని గూర్చి నా హృదయానుసారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. యోబుని గూర్చి అతడు తన యథార్థతను ఇంకనూ విడిచిపెట్టలేదు. నా సేవకుడు అని యోబు సంగతిని ఎప్పుడన్నా ఆలోచించావా? యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. మోషేను గూర్చి భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దానియేలు నీవు నాకు బహుప్రియుడు. భక్తులను గూర్చి ప్రభు ఇచ్చినటువంటి సాక్ష్యం. ఈనాడు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుని గూర్చి సాక్ష్యం లోకమంతటికి తెలియపరుస్తున్నాడు. ఈనాడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభుని గూర్చి సాక్ష్యం ఇవ్వాల్సిన వారంగా ఉన్నాం. యేసుక్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇవ్వాల్సిన మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మన గురించి కూడా ప్రభు సాక్ష్యం ఇవ్వగలిగితే మన సాక్ష్యం లోకంలో బలముగా ఉంటుంది. కాబట్టి అటువంటి సాక్షి జీవితాన్ని మనం కలిగి ఉండాలి.
హేబెలుకు యేసుక్రీస్తుకున్న పోలికలు మనం చూసాం. మనం కూడా హేబెలు లాంటి ప్రవర్తన కలిగి జీవిస్తే ప్రభు యొక్క స్వరూపంలోనికి మనం మార్చబడితే దానివల్ల మనకెంతో ఉపయోగం. మనం దేవునికి మహిమకరంగాను, దేవునికి ఇష్టంగాను, దేవుని పిల్లలంగా మనం జీవించగలం. ఆ రీతిగా జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమస్వరూపి, పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో నీ భక్తులైన వారు అనేకులు నీలాంటి యేసుక్రీస్తు లాంటి జీవిత విధానాన్ని, యేసుక్రీస్తులో ఉన్నటువంటి గుణగణాలను కలిగి జీవించినట్లుగా మేము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. నిజమే తండ్రి, మేము కూడా ఈనాడు మిమ్మల్ని కలిగి ఉన్నాం, రక్షకుడుగా దేవుడిగా కలిగి ఉన్నాం. మేము కూడా ఆనాడు భక్తులు అనుసరించినటువంటి భక్తి విధానాన్ని మేము కూడా అనుసరించడానికి సహాయం చేయండి. అప్పుడే మా సాక్ష్యం శక్తివంతమైనదిగా ఉంటుంది. అప్పుడే మేము ఇచ్చే సాక్ష్యం వల్ల అనేకులు మిమ్మల్ని తెలుసుకునేటువంటి ఆ స్థితి వారికి కలుగుతుంది. హేబెలు, యేసుక్రీస్తు వీరిద్దరికీ కూడా పోలికలు ఉన్నాయని మేము కొన్ని పోలికల గురించి ధ్యానం చేసుకున్నాం. అవును తండ్రి, మేము కూడా మీలాంటి గుణగణాలు, మీలాంటి పోలికలు కలిగి జీవించడానికి సహాయం చేయండి. పౌలు గారు అంటాడు, క్రీస్తు స్వరూపము మీ యందు మరలా ఏర్పడు వరకు మీ విషయమై నాకు మానని వేదన కలుగుతూ ఉంది అంటాడు. మీ రూపంలోనికి మేము మార్చబడాలయ్యా. మా స్వభావాన్ని విడిచి మీ స్వభావాన్ని మేము ధరించుకోవాలి. మా ఇష్టాన్ని, మా ఉద్దేశాలను మేము చంపుకొని మీ చిత్తానికి మేము లోబడవలసి ఉంది. ప్రభు, ఆ రీతిగా మేము జీవించటకు సహాయం చేయండి. కొన్ని పోలికలు కలిగి ఉన్నారు. మేము కూడా క్రీస్తు లాంటి స్వరూపాన్ని, క్రీస్తు స్వభావాన్ని, క్రీస్తు స్వరూప్యాన్ని మేము ధరించుకున్నట్టు సహాయం చేయండి. హేబెలు గొర్రెల కాపరి. అవును ప్రభు, మేము కూడా కాపరి పని చేయాల్సి ఉంది. మా చుట్టూ ఉన్న వారితో, మా బిడ్డలతో, మా బంధువులతో, మా ఇరుగు పొరుగు వారితో మేము నిన్ను గూర్చినటువంటి సువార్తను పంచి వారిని కూడా మీ వద్దకు నడిపించగలిగే కాపరత్వం మేము చేయాలి. ఆ విషయంలో మమ్మల్ని స్థిరపరచండి. హేబెలు విశ్వాస వీరుడు, విశ్వాసములకు కర్తవు కొనసాగించేవాడమని నీ వైపు మేము చూస్తూ మా ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగెడుతూ గురి వద్దకే పరిగెట్టేటట్టు సహాయం చేయండి. హేబెలు యాజకుడు, మమ్మల్ని కూడా మీరు రాజులైన యాజక సమూహంగా చేశారయ్యా. మీ సొత్తుగా, మీ స్వకీయ సాంపాద్యంగా చేసుకున్నారు. మేము కూడా ఎల్లప్పుడూ నిన్ను సేవించేటట్టు సహాయం చేయండి. హేబెలు నీతిమంతుడు, మేము కూడా స్వనీతిని, లోకనీతిని విడిచి మీ నీతిని మేము ఆపాదించుకుని నీతిగా బ్రతుకుటకు సహాయం చేయండి. హేబెలు ప్రవక్త, యేసుక్రీస్తు ప్రభు కూడా శక్తిగల ప్రవక్త. ప్రవక్త దేవుని మాటలు ప్రజలకు అందించేవాడు. ప్రవక్త ప్రజల బాధల్ని ప్రభువుకు చెప్పి ప్రభు మాటలను ప్రజలకు బోధించేవాడు. అటువంటి మధ్యవర్తిత్వం మేము కూడా చేస్తూ అనేకుల ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడటకు సహాయం చేయండి. హేబెలు ద్వేషించబడ్డాడు. అవును ప్రభు, ఈ లోకం మిమ్మల్ని ద్వేషించింది, ఈనాడు మమ్మల్ని ద్వేషిస్తుంది. దీనికి ఆశ్చర్యపడకుండా, అందరూ ద్వేషిస్తున్నారని మేము వాళ్ళ మీద ద్వేషభావాన్ని పెంచుకోకుండా ప్రేమ కలిగి నడుచుకున్నట్టుకు
వారి మార్పు కొరకు కృషి చేయుటకు సహాయం చేయండి. హేబెలు హతసాక్షి అయ్యాడు, మీరు కూడా హత్య చేయబడ్డారు. లేఖనానుసారంగానే చేయబడ్డారు, కానీ మేము కూడా ఈ లోకంలో అవసరమైతే సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులమే ఉన్నామని మీరు సెలవిచ్చినట్టు అలాంటి దైవికమైన ప్రేమతో జీవించడానికి సహాయం చేయండి. హేబెలు రక్తం మాట్లాడుతూ ఉంది, సాక్ష్యం ఇస్తూ ఉంది. అలాగే మీరు కూడా మాకు సువార్త ద్వారా సాక్ష్యం ఇచ్చారు. మేము కూడా మిమ్మల్ని గురించి సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. మీ చిత్తానుసారంగా బలి తెచ్చాడు, మీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకున్నట్టుకు సహాయం చేయండి. లేఖనానుసారమైన అతని బలి అవును ప్రభా, నీ వాక్యానుసారంగా మేము ప్రవర్తించటకు సహాయం చేయండి. హేబెలుకు బదులుగా షేతు నియమించబడ్డాడు, సంతానం కలిగింది. మీ సంతానమైన మేము, మీ సంతానం అని చెప్పబడుతున్నటువంటి మేము మీకు ఇష్టమైన పిల్లల వలె మీ బిడ్డలుగా మిమ్మల్ని గణపరిచేవారుగా, తండ్రి తన కుమారుని గణపరచును కదా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది అని మలాఖీలు మీరు అడుగుతున్నారు. మిమ్మల్ని గణపరిచే బిడ్డలుగా మేము ఉండటకు సహాయం చేయండి ప్రభువా. హేబెలు మరణము ద్వారా, షేతు జన్మించడం ద్వారా మీరు మీ యొక్క మరణం పునరుత్థానం నాకు గుర్తుకొస్తుంది. అలాగే ప్రతిదినం మీ మరణ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇవ్వండి. హేబెలు మృతి పొంది మాట్లాడుతున్నాడు, మేము మా సాక్ష్యం ద్వారా మాట్లాడటకు సహాయం చేయండి. హేబెలు బలి శ్రేష్టమైనది, మేము కూడా శ్రేష్టమైన వాటిని మీకు అర్పించేటట్లు సహాయం చేయండి. మీరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు హేబెలు బలిని గురించి, మమ్మల్ని గురించి కూడా సాక్ష్యం ఇవ్వగలిగే స్థితిలో మేము ఉండటకు సహాయం చేయండి. వాక్యానుసారంగా మమ్మల్ని మేము కట్టుకుని నీ భక్తి విశ్వాసంలో నడిచేటట్లు సహాయం చేయమని మీ చేతులకి మమ్మల్ని మేము అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠనామంలో ప్రార్థించి స్తుతించి సమర్పించి